తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనం స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్ ఐడియా వస్తది. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి, స్లాట్ బుకింగ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేది తొందరగా తెలుస్తాయి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ డేట్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఆఫ్టర్ దట్ మనం కౌన్సెలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మీకు క్లియర్‌గా అర్థమైతది బ్రో, ఇంపార్టెంట్ డేట్స్ తెలుస్తది. ఆఫ్టర్ దట్ ఏందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ తెలిస్తే మనం స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలనే ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. సో, ఫస్ట్ ఏంది అంటే మనకు డేట్స్ విషయానికొస్తే ఫస్ట్ మనకు ఈ ఏదైతే స్లాట్ బుకింగ్ ఉందో, స్లాట్ బుకింగ్ అనేది 31 జూలై 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, 31 జూలై 2026 నుండి మనకు స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతది. సో, మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి మనకు 31 జూలై 2026 నుండి 5థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనకు ఎన్ని నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిర్రంటే 6 నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిర్రు. 31 జూలై, 1 ఆగస్ట్, 2 ఆగస్ట్, 3 ఆగస్ట్, 4 ఆగస్ట్, 5 ఆగస్ట్ 6 డేస్ ఆఫ్ టైమ్ లోపల మనం స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి 5 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇచ్చిరన్నట్టు. ఓకేనా? సో, కానీ మీరనుకున్న హెల్ప్‌లైన్ సెంటర్ లోపల అంటే మీకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్ లోపల 5 డేస్ ఉండకపోవచ్చు. 3 డేసే ఉండొచ్చు. కాబట్టి ఏందంటే తొందరగా స్లాట్ బుక్ చేసుకుంటే మీరనుకున్న హెల్ప్‌లైన్ సెంటర్ లోపల స్లాట్స్ అనేది దొరుకుతాయన్నట్టు. సో, మనకి స్లాట్స్ అనేది 1 ఆగస్ట్ రోజుంటాయి. 2 ఆగస్ట్ రోజు, 3 ఆగస్ట్ రోజు, 4 ఆగస్ట్ రోజు, 5 ఆగస్ట్ రోజు మొత్తం 5 డేస్ అయితే స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఈ 5 డేస్ లోపల మనం ఎప్పుడు స్లాట్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వచ్చు. కానీ ఏ డేట్ అయితే మనం బుక్ చేసుకుంటామో, ఏ డే అయితే బుక్ చేసుకుంటామో ఆ డేట్ రోజు, ఆ డే రోజు, ఆ టైంకి ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ మీకు బ్రీఫ్‌గా స్లాట్ బుకింగ్ అంటే ఏందనేది చెప్తా. ఓకేనా? స్లాట్ బుకింగ్ ఈస్ నథింగ్ బట్ మనం ఒక ప్లేస్, ఓకేనా? ఒక డేట్, ఒక టైమ్. సో, ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకునేదాన్నే స్లాట్ బుకింగ్ అంటాం సింపుల్‌గా. ఓకేనా? సో, ప్లేస్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్‌లైన్ సెంటర్ అంటాం. హెల్ప్‌లైన్ సెంటర్ అండ్ దాంతో పాటుగా ఒక డేట్, ఒక టైమ్. సో, వీటన్నిటిని మనం బుక్ చేసుకునేదాన్నే స్లాట్ బుకింగ్ అంటాం. ఈ స్లాట్ బుకింగ్ లోపల మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేస్తాం. ఓకేనా? డిపెండింగ్ అపాన్ కేటగిరీ ఫీ ఉంటది. ఓకేనా? 600 లేకపోతే 1200 అని చెప్పి ఫీ పేమెంట్ చేసి ఆఫ్టర్ దట్ మనం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. చాలా సింపుల్‌గా ఈ ప్రాసెస్‌ని మనమైతే మన ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ నేనేం చెప్తానంటే ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసి మీరు ఈ ప్రాసెస్‌ని చేస్తే బెస్ట్. ఓకేనా? ఎందుకు బ్రో అంటే ఏమన్నా పేమెంట్ అప్పుడు రిఫ్రెష్ చేసినామనుకో స్లాట్ అనేది బుక్ కాదు. స్లాట్ అనేది జనరేట్ కాదన్నట్టు. కాబట్టి మోస్ట్‌లీ ల్యాప్‌టాప్‌లో చేయడానికి ట్రై చేయర్రి. ఓకేనా? సో, మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయర్రి. ఇఫ్ మీకు ఏదైనా కోర్స్ గురించి డౌట్‌లు ఏమన్నా అంటే లైక్ మీకు అనుకున్న కోర్స్ లోపల సీట్ కావాలనుకున్నా, మీకనుకున్న కాలేజ్ లోపల సీట్ కావాలనుకున్నా వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలే? వెబ్ ఆప్షన్ అప్పుడు చాలామంది ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు? కౌన్సెలింగ్ ఎట్లా అయితది? కౌన్సెలింగ్ లోపల మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంది? అని చెప్పి ప్రతీది నేనైతే డీటెయిల్‌గా మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల చెప్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకైతే అటెండ్ అయిపోర్రి. మీకు ఒక క్లియర్ ఐడియా అనేది ఇస్తా నేను. సో, కౌన్సెలింగ్ రిలేటెడ్. ఓకేనా? చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. చాలా అంటే చాలా తక్కువుంటది. ఒకసారి మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని చూడుర్రి. ఓకేనా? సో, మనకు కంటెంట్ ఉంటది దాని లోపల. కట్ ఆఫ్‌లు గాని అవన్నీ కూడా ఉంటాయి. అవి ఒకసారి చూడుర్రి. మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లుంటాయి. ఓకేనా? లైవ్ ఎప్పుడుంటా అని చెప్పి గ్రూప్‌లో పెడతా. ఆ లైవ్‌లోకి అటెండ్ గార్రి. ఓకేనా? సో, బిఫోర్ స్లాట్ బుకింగ్ మీకొక క్లారిటీ ఉండాలి. ఏంటిది కదా అది అంటే హెల్ప్‌లైన్ సెంటర్స్. మీ డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని రోజులు మనకు కౌన్సెలింగ్ అయితది అనేది ఈ లిస్ట్. హెల్ప్‌లైన్ సెంటర్స్ లిస్ట్ అంటాం. ఈ లిస్ట్‌లో మీరు చెక్ జేసుకోవాలి. మనకు కౌన్సెలింగ్ ఎప్పుడుంటదని జెప్పి. సో, చెక్ జేసుకొని మనమైతే ఆ డేట్స్ రోజు స్లాట్‌ని బుక్ జేసుకోవాలి. ఒకవేళ తక్కువ నంబర్ ఆఫ్ డేస్ ఉందనుకో,
ఓకేనా. సపోజు 3 రోజులే కౌన్సెలింగ్ ఉన్నది. అప్పుడు మీరేం జేయాలే, తొందరగా స్లాట్‌ని బుక్ జేసుకోవడానికి ట్రై జేయాలి. ఎందుకంటే ఈ 3 రోజులే మనకు కౌన్సెలింగ్ అనేది మీ డిస్ట్రిక్ట్‌లో ఉంటది. సో, ఈ 3 రోజులలో స్లాట్‌లు అవైలబుల్ లేవనుకో, అంటే ఈ 3 డేస్ స్లాట్స్ అయిపోతే మనం వేరే డిస్ట్రిక్ట్‌కి పోవాలి వెరిఫికేషన్ కోసము. కాబట్టి ఏందంటే తొందరగా స్లాట్‌ని బుక్ జేసుకుంటే మీరనుకున్న డిస్ట్రిక్ట్ లోపల, మీ డిస్ట్రిక్ట్ లోపల స్లాట్ దొరుకుతది. లేకపోతే దొరకకపోవచ్చు. ఓకేనా. సో, హైదరాబాద్ లోపల ఏందంటే మస్తు మందుంటరు గాబట్టి, హైదరాబాద్ లోపల దొరకకపోవచ్చు స్లాట్సు. కాబట్టి తొందరగా బుక్ జేసుకోరి. ఓకేనా. సో, మన మెయిన్ టాపిక్ విషయానికొద్దాం మనం. అండ్ ఇదంతా గూడా ఏందంటే ఇన్ఫర్మేషను. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ టాపిక్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్. స్లాట్ బుకింగ్ ఎట్లా జేసుకోవాలంటే సింపుల్‌గా మనకు 2 స్టెప్స్ ఉంటాయి బ్రో. ఓకేనా. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ ఉంటది. ఆఫ్టర్ దట్ స్లాట్ బుకింగ్ ఉంటది అంతే. ఓకేనా. 2 బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. ఓకేనా. సో, టీజీఐసెట్.nic.in అనే వెబ్‌సైట్‌కి మీరైతే రావాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత ఇది ఇంటర్ఫేస్. ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడేందంటే హోమ్ పక్క పొంటి ప్రాసెసింగ్ ఫీ అని ఉంటది. ఈ ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ జేయాలె. ఓకేనా. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే జేయాల్సుంటది. తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ జేస్తే చెక్ జేసుకోవచ్చు. ఫీ పేమెంట్ అయిందా కాలేదా అని జెప్పి. తర్వాత స్లాట్ బుకింగ్ జేసుకోవాలి. ఓకేనా. ప్రాసెసింగ్ ఫీ అనేది పే అయినప్పుడు మాత్రమే స్లాట్ అనేది బుక్ అయితదన్నట్టు. సో, ప్రాసెసింగ్ ఫీ పే జేసే ముందు మన బేసిక్ డీటెయిల్స్ మనం ఇస్తాం. ఓకేనా. దాని తర్వాత స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, తర్వాత ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, తర్వాత స్లాట్ బుకింగ్. ఫస్ట్ ఏందంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ మీద క్లిక్ జేయాలె. ఇట్లా ఓపెన్ అయితది వెబ్‌సైట్. ఇక్కడ ఏం చూపెడతది గదా అంటే ఓసీ ఆర్ బీసీ అనేవాళ్ళు 1200 కట్టాలే. ఎస్సీ ఆర్ ఎస్టీ అనేవాళ్ళు 600 కడితే సరిపోతది. ఓకేనా. మీరు క్రెడిట్ కార్డ్ తోటి లేకపోతే డెబిట్ కార్డ్ తోటి నెట్ బ్యాంకింగ్ తోటి ఫీ పేమెంట్ చేయొచ్చు అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు. సో, మీరు ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడుర్రి. ఏం లేదు సింపుల్‌గా మన డీటెయిల్స్ ఇచ్చి మనము మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అయితే ఏయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే ₹600ని అకౌంట్‌లో పెట్టుకోరి. ఓసీ ఆర్ బీసీ అయితే ₹1200 అకౌంట్‌లో పెట్టుకోరి. ఓకేనా. సో, కొంచెం ఎక్కువనే పెట్టుకోరి. ఒక 50, 60 ఎందుకంటే మనకేమైనా చార్జెస్ కట్ అయితే కట్ కావచ్చు. మోస్ట్‌లీ కట్ కావు. ఒకవేళ కట్ అయితే అడిషనల్‌గా మనకు హెల్ప్ అయితది గదా. కాబట్టి ఏందంటే పెట్టుకోరి. అండ్ ఈ వెబ్‌సైట్‌కి మీరు రావాల్సి ఉంటదన్నట్టు ఫస్టు. ఓకేనా. ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేస్తే టీజీఐసెట్ 2026 అని చెప్పి ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటది. ఓకేనా. సో, మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అంటే మాత్రం ప్రాసెసింగ్ ఫీ అనేది చేసుకున్న తర్వాతనే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. తర్వాత మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీ కట్టాలె. స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనకేందంటే లాగిన్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. సో, లాగిన్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది గదా అంటే ఐ విల్ షో యూ కొంచెం జూమ్ ఇన్ చేస్తా మీకు. సో, లాగిన్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది గదా అంటే మన తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలె. ఓకేనా. తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ తెలంగాణకి సంబంధించిన ఐసెట్ రిజిస్ట్రేషన్ నంబరు. ర్యాంక్ కార్డ్ లోపల మనకుంటది. రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. హాల్ టికెట్ నంబర్ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటది. క్యాప్చా కోడ్ ఉంది గదా. ఈ క్యాప్చా కోడ్ ఉంటది. ఓకేనా. సో, క్యాప్చా కోడ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. వెబ్‌సైట్‌లోనే ఉంటది క్యాప్చా కోడ్. ఈ హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రము ర్యాంక్ కార్డ్ ఉంటది గదా. ఆ ర్యాంక్ కార్డ్ నుండి చెక్ జేయిర్రి. అండ్ ఏదైతే మనకి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉందో క్యాప్చా కోడ్ అనేది ఇచ్చి పే ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ జేయాలి. ఓకేనా. మీరు ఫీ పేమెంట్ చేయాలనుకుంటే. ఆల్రెడీ ఫీ పేమెంట్ చేస్తే ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫీ పేమెంట్ అయిందా కాలేదా అని చెప్పి చెక్ చేయడానికి ఆన్‌లైన్ ఫీ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఫీ పేమెంట్ స్టేటస్ తెలుస్తది. ఫీ పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇవి అన్నీ ఇచ్చి ప్రింట్ రిసిప్ట్ అని ఉంటది. ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు రిసిప్ట్ అయితే చూపెడతా అన్నట్టు. ఫీ పేమెంట్ చేయాలనుకుంటున్నాం మనం కాబట్టి పే ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ ఎట్లా ఓపెన్ అయితది గదా అనంటే మీకు చూపెడతా. మనకు వెబ్‌సైట్ ఎట్లా ఓపెన్ అయితది గదా అంటే ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మన డీటెయిల్స్ ఇవ్వడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మన బేసిక్ డీటెయిల్స్ అనేది చూపెడతది బ్రో. ఓకేనా.
సో, మన బేసిక్ డీటెయిల్స్ అయితే చూపెడుతది. ఇక్కడ మీద మన డీటెయిల్స్ చూపెడుతది. దాంతో పాటుగా మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ లోపల అన్నీ నో అని ఉంటాయన్నట్టు. ఎన్ అంటే నో అన్నట్టు. ఓకేనా? సో, మన బేసిక్ డీటెయిల్స్ చూపెడుతది. ఆఫ్టర్ దట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లోపల అన్నీ నో అని చూపెడుతది. తర్వాత ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ అంటది బ్రో. సో, ఈ మీ సేవ డీటెయిల్స్ లోపల ఏమేమి ఇయ్యాల్సి ఉంటది మరి అనంటే సింపుల్‌గా మన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటదా? ఓకేనా? సో, మన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాల్సుంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాల్సుంటదన్నట్టు. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాల్సుంటది. తర్వాత క్యాండిడేట్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ ఇయ్యాలే. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నంబర్ ఇయ్యాల్సుంటది. మీ మొబైల్ నంబర్ అయితే ఇయ్యాల్సుంటది. మీ ఈమెయిల్ ఐడీ అయితే ఇయ్యాల్సుంటది. క్యాస్ట్ నంబరు, ఇన్‌కమ్ నంబరు, క్యాండిడేట్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబరు, ఫోను నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి కింద ఐ డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఐ రీడ్ అబోవ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే మీద ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ నేను చదివినా అని చెప్పి డిక్లరేషన్ ఇస్తాం. సబ్మిట్ కొడతాం అన్నట్టు. ఓకేనా? సో, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకేంది కదంటే ఫీ పేమెంట్‌కి ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఫీ పేమెంట్ దగ్గర ఏంది కదా అంటే మీ క్యాస్ట్ అనేది బరాబర్ ఉన్నదనుకో, మీ ఫీ పేమెంట్ అనేది అకార్డింగ్ టు యువర్ క్యాస్ట్ చూపెడుతది. ఓకేనా? సో, ఇప్పుడు కొంతమందేందంటే ఎస్సీ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటరు. సో, వీళ్ళకేందంటే వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ప్రాపర్‌గా ఇయ్యకపోవడం వల్ల వీళ్ళకు ఎక్కువ చూపెడతదన్నట్టు ఫీ. 1200 చూపెడతది. యాక్చువల్‌గా ఏందంటే 600 చూపెట్టాలే. 1200 చూపెడతాయి. కాబట్టి మీ హాల్ టికెట్ నంబర్ అనేది ఒకసారి ప్రాపర్‌గా చూసుకోర్రి. అండ్ మీ ర్యాంక్ అనేది ప్రాపర్‌గా చూసుకోర్రి. ఓకేనా? సో, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ దగ్గర టిక్ పెట్టుర్రి. ఓకే. టిక్ పెట్టి సో, మనకు పే ఫీ ఆన్‌లైన్ అని చెప్పి క్లిక్ జేయర్రి. బిల్ డెస్క్ అని డిఫాల్ట్ ఉంటది. బిల్ డెస్క్ అనేది అక్కడే ఉంటదన్నట్టు. సో, అదొకసారి క్రాస్ చెక్ చేసుకొని పే ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ జేయర్రి. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లతోటే పేమెంట్ చేయమంటది. సో, మనం ఇక్కడ ఏందంటే మనకు 2 ఆప్షన్‌లుంటాయి. నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఒకటుంటది. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఒకవేళ మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించిన సెపరేట్ లాగిన్ ఐడీ ఉంటది. పాస్వర్డ్ ఉంటది. సో, త్రూ దట్ మనమైతే నెట్ బ్యాంకింగ్ త్రూ ఫీ పేమెంట్ చేయొచ్చు. ఓకేనా? లాగిన్ అయ్యి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఫీ పేమెంట్ అయిపోతది. ఓకేనా? రూ. 600 లేకపోతే రూ. 1200 అనేది మనం పే చేయాలి డిపెండింగ్ అపాన్ కేటగిరీ. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ త్రూ కూడా చేయొచ్చు. సో, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్‌కి సంబంధించిన నంబర్ ఇయ్యాలే. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఎక్స్‌పైరీ డేట్ ఇయ్యాలే. సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ ఇయ్యాల్సుంటది ఇక్కడ. ఆఫ్టర్ దట్ కార్డ్ హోల్డర్‌కి సంబంధించిన నేమ్, కార్డ్ హోల్డర్‌ది నేమ్ ఇయ్యాలి. నేమ్ ఇచ్చి మనం ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ రూపీస్ అని చెప్పి ఉంటది. అక్కడ రూపీస్ ఎంతైతే ఉన్నదో అంత మనం చేయాల్సుంటది. ఇక్కడ 1200 ఉంటే 1200 ఎయాలి. 600 ఉంటే 600 ఎయాలి. డిపెండింగ్ అపాన్ అవర్ కేటగిరీ. సో, మీరు పేమెంట్ చేసే ముందు నా సైడ్‌కెళ్ళి నేను ఇచ్చే చిన్న అడ్వైస్ ఏందంటే అకౌంట్‌లో పైసలు పెట్టుకోర్రి. పేమెంట్ డిక్లేర్ కాకుండా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, పేమెంట్ చేసేటప్పుడు రిఫ్రెష్ చేయకుర్రి. రిఫ్రెష్ చేస్తే ఏమైతది కదా అంటే సో, మనకి పేమెంట్ అనేది కాదన్నట్టు. ఫెయిల్ అయితదన్నట్టు. కొన్నిసార్లు అకౌంట్‌లోకెళ్ళి పైసలు కట్ అయ్యి పేమెంట్ కాదు. అప్పుడేందంటే మనం ఆగమాగం అయితాం. కాబట్టి ఏందంటే ల్యాప్‌టాప్‌లో చెయ్యిర్రి అండ్ రిఫ్రెష్ చేయకుర్రి పేమెంట్ చేసేటప్పుడు. అండ్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్‌లో నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని మన లైవ్‌లకి అటెండ్ గార్రి. సో, మన వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను మన లైవ్‌లలో చెప్తా ఉంటా అన్నట్టు. సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచి గైడెన్స్ ఇస్తా నేను. ఓకేనా? సో, అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్‌లో ఉంటది. డెఫినిట్‌గా డౌన్‌లోడ్ చేసుకోర్రి. కౌన్సెలింగ్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తా. ఓకేనా? ఫ్రమ్ ఫేజ్ 1 టు ఫైనల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్‌ల గురించి కూడా చెప్తా ఉంటా అన్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకైతే అటెండ్ అయిపోర్రి. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి ఫీ పేమెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని కూడా చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటది ఇక్కడ. సో, ఈ వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ లోపల ఏంది కదా అంటే మన హాల్ టికెట్ నంబర్ ఉంటది కదా! సో, ఈ హాల్ టికెట్ నంబర్ అనేది మనం ఇయ్యొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం మన హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, తెలంగాణ ఐసెర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇస్తాం. తెలంగాణ ఐసెర్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాం. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తాం. ఆఫ్టర్ దట్ ఏందంటే ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటది కదా! క్యాప్చా కోడ్ అనేది ఇస్తాం. క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంటది కదా! సో, ఈ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే మన పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిందా? సక్సెస్ అయిందా? అని చెప్పి తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, పేమెంట్ అనేది
సక్సెస్ అయిందా? లేకపోతే ఫెయిల్ అయిందా? అని చెప్పి తెలుసుకోవచ్చు ఇట్లా. సో, లేదు అని అనుకుంటే మీరు మీ ఫీ పేమెంట్‌కి సంబంధించిన ఏదైతే ప్రాసెసింగ్ ఫీ ఉంటది గదా! ఈ ప్రాసెసింగ్ ఫీ పోర్టల్ ఉంటది గదా! ఇక్కడికొచ్చి మీ డీటెయిల్స్ హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇయ్యాలె. ఇయన్నీ డీటెయిల్స్ ఇచ్చి మనకు ప్రింట్ రిసిప్ట్ అని ఉంటది గదా! ప్రింట్ రిసిప్ట్ మీద కొడితే ఒకవేళ పేమెంట్ అయితే ప్రింట్ రిసిప్ట్ అనేది జనరేట్ అయితది. పేమెంట్ కాకపోతే ప్రింట్ రిసిప్ట్ అనేది జనరేట్ కాదు. ఓకేనా? సో, అట్లైనా చెక్ జేసుకోవచ్చు. ఇట్లైనా చెక్ జేసుకోవచ్చు. వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ లోపల ఏందంటే పేమెంట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? చూపెడతది. అదే మీరు ప్రింట్ రిసిప్ట్ లోపలికి పోయారనుకో ప్రింట్ రిసిప్ట్ లోపల ఏంది కాదంటే రిసిప్ట్ జనరేట్ అయితే ఫీ పేమెంట్ అయినట్టు. లేకపోతే ఫీ పేమెంట్ కానట్టు. ఓకేనా? సో, అది. ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయితే ఇట్లా వస్తదన్నట్టు. ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్‌ఫుల్ అండ్ సేవ్డ్ అని చెప్పి. ఓకేనా? సో, ఒకవేళ కాకపోతే కొంచెం వెయిట్ చేయరు. ఒక 1-2 అవర్స్ వెయిట్ చేయరి. ఒకవేళ సర్వర్స్ ఏమన్నా బిజీ ఉన్నా, డౌన్ ఉన్నా సెట్ అయిపోతాయి అన్నట్టు 1-2 అవర్స్ లోపల. ఓకేనా? సో, ఫెయిల్ అవుడుతోటే టకాటక్, టకాటక్, టకాటక్ మళ్ళా చేయకుర్రి. వెయిట్ చేయరు కొంచెం. వెయిట్ చేస్తే ఏందంటే ఆ సర్వర్స్ అన్నీ సెట్ అయిన తర్వాత అప్‌డేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ లోపల ఏముండది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకిక్కడ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటది కదా! ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. బ్యాకొచ్చి స్లాట్ బుకింగ్ అనే లైక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా సరే, లేదు అంటే కంటిన్యూ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేసినా సరే. ఓకేనా. సో, ఐసెట్‌కి సంబంధించిన మనకు హాల్ టికెట్ నంబర్ ఇయ్యాల్సుంటది. రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాల్సుంటది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ ఇయ్యాలే. ఇక్కడ కూడా మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏందంటే ఆల్రెడీ మీరు స్లాట్‌ని బుక్ చేసుకుంటే స్లాట్ రిసిప్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే స్లాట్ ఆల్రెడీ బుక్ చేసుకుంటే రిసిప్ట్ వస్తది. లేదు స్లాట్ బుక్ చేసుకోలే అనుకున్నోళ్ళేందంటే ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు స్లాట్స్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. స్లాట్స్ చూపెడతది. సో, ఇప్పుడేందంటే మనం స్లాట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మన డీటెయిల్స్ ఇస్తాం. హాల్ టికెట్ నంబరు. ఓకేనా. సో, ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ లోపల మనం మన హాల్ టికెట్ నంబర్ ఇస్తాం. రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే క్యాప్చా ఇచ్చి షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ చేస్తాం. సో, షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా చూపెడతది. ఓకేనా. సో, మనకేమంటది గదా! అంటే కేటగరీ ఆఫ్ ద స్టూడెంట్ అంటది. సో, కేటగరీ ఆఫ్ ద స్టూడెంట్ లోపల మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆఫ్టర్ థట్ ఏందంటే అదర్ దాన్ అని జెప్పి ఒక ఆప్షన్ ఉంటది. అంటే ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆల్ అనే ఆప్షన్‌తో పాటు పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ అని జెప్పి మనకొక ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. సో, ఇప్పుడు మీరేంది గదా! అంటే ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఓకేనా. అదర్ దాన్ ఎవరైతే అదర్ దాన్ పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ ఉంటారో వాళ్ళందరూ గూడా ఆల్ అని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఆల్ అని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. కేటగరీ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్ అని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంది గదా! అంటే హెల్ప్‌లైన్ సెంటర్స్. హెల్ప్‌లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ ఉన్నది. 22 హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి మన తెలంగాణ లోపల. 22 23 23 23 హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 23 హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేది మనకిక్కడ చూపెడతా అన్నట్టు లిస్ట్ లోపల. ఈ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల మనకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్ హెచ్ఎల్‌సీ అంటాం. హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏందంటే మనం స్లాట్‌ని చూసుకోవాలి. మనకెప్పుడెప్పుడు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూపెడతది. ఓకేనా. మనం ఏదైతే హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల ఏ డేట్ లోపల స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూపెడతది. సో, మనం ఏం జేయాలి? ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. గ్రీన్ కలర్ లోపల ఉన్నాయంటే స్లాట్స్ అవైలబుల్ ఉన్నట్టు. ఓకేనా. సో, గ్రీన్ కలర్ లోపల ఉన్న డేట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమైతది గదా! అంటే మనకు టైమ్స్ చూపెడతది. పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనకు టైమ్ స్లాట్స్ అయితే చూపెడతానట్టు. అంటే 9కెళ్ళి 9:30, 9:30కెళ్ళి 10, 10కెళ్ళి 10:30, 10:30కెళ్ళి 11 అట్లా స్లాట్స్ చూపెడతది. మనం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి, ఆ డేట్‌కి, ఆ టైమ్‌కి పోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఏంది పొద్దున పోదాం అనుకుంటే పొద్దున, లేదు నేను 11 గంటల వరకు అక్కడ రీచ్ అయితా అనుకుంటే 11 గంటలకు, లేదు 12 గంటల వరకు రీచ్ అయితా అంటే 12 గంటలకు. సో, అక్కడ ఏదో ఒక స్లాట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్‌ని 6థ్ ఏదో మనకు ఏందంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. 1 ఆగస్ట్ నుండి ఓకేనా. 5థ్ ఆగస్ట్ వరకు ఉంటాయి హైదరాబాద్ లోపల.
సో, మనం ఏందంటే ఫస్ట్ ఆగస్ట్ రోజు బుక్ చేసుకున్నామనుకో, ఫస్ట్ ఆగస్ట్ రోజు క్లిక్ చేసుకొని ఒక 12 గంటల వరకు నేను పోవడానికి అవైలబుల్ ఉంటా అనుకుంటే 12 గంటలకు బుక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఆగస్ట్ సెలెక్ట్ చేసుకొని 12-12:30 పీఎం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకేందంటే కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తది కింద. ఓకేనా? సేవ్ అనే ఆప్షన్ వస్తది. సో, అది సేవ్ అని కొట్టుడుతోటే నువ్వు ఈ డేటు, ఈ టైము అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఈ హెల్ప్‌లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నావు. ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్నావు. అండ్ ఈ టైమ్ సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి ఒక పాపప్ వస్తది. సో, నువ్వు ఆల్ కేటగిరీ లోపలనే ఉందాం అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాదన్నట్టు. ఒకవేళ మీకు పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ లాంటివి ఏమన్నా ఉంటే ఆల్ పెట్టుకోకుండా ఆ స్పెషల్ కేటగిరీ పెట్టుకోవాలి. ఆల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. ఓకేనా? సో, ఇది ఆల్. సో, మీరు ఆల్ లోపలనే ఉందాం అనుకుంటున్నారా అంటే యెస్ అని చెప్పి కొట్టాలి. కొట్టడంతోటి మనకు స్లాట్ అయితే జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? మనకు స్లాట్ జనరేట్ కావడం అయితే జరుగుతది. సో, ఈ స్లాట్ అనేది జనరేట్ అయిన తర్వాత ఓకేనా? సో, మనకు ఈ స్లాట్ అనేది జనరేట్ అయిన తర్వాత మనకిక్కడ క్లియర్‌గా చూపెడతదన్నట్టు. సో, ఏమని చూపెడతది అంటే మనకి హెల్ప్‌లైన్ సెంటర్ నేమ్ చూపెడతది. హెల్ప్‌లైన్ సెంటర్ అడ్రెస్ చూపెడతది. అంటే మనం ఏ హెల్ప్‌లైన్ సెంటర్ పెట్టుకున్నామో ఆ హెల్ప్‌లైన్ సెంటర్ నేము, హెల్ప్‌లైన్ సెంటర్ అడ్రెస్, ఏ డేట్ రోజు స్లాట్ ఉంది అని చెప్పి చూపెడతది. ఏ టైంకి స్లాట్ ఉంది అని చెప్పి చూపెడతది. కేటగిరీ ఏంటిది అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్‌ని పట్టుకపోవాలి. ఓకేనా? ఇఫ్ పాసిబుల్ మనకు ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా ఉంటది కదా! ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ పేమెంట్‌ది ఇది కూడా పట్టుకపోవడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, ఇట్లా మనం అయితే మన స్లాట్ బుకింగ్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో, స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే డేట్, ఏదైతే టైము, ఏదైతే ప్లేస్‌కి స్లాట్ బుక్ చేసుకున్నారో ఓకేనా? ఏ డేట్‌కి, ఏ టైంకి, ఏ ప్లేస్‌కి స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్‌కి, ఆ టైంకి, ఆ ప్లేస్‌కి సర్టిఫికేట్‌లన్నీ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, సర్టిఫికేట్‌లన్నీ పట్టుకొనెళ్తే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. సో, మన ఛానల్ లోపల వెబ్ ఆప్షన్ రిలేటెడ్ వీడియోస్ కూడా మనం చేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ అయిపోర్రి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 11:30 అయితుంది. అయినా కూడా నేను వీడియో చేస్తున్నా. సో, ఫాలో అయితారు, సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.